చీరాలలో బంగారు వ్యాపారులు ఆందోళనకు దిగారు. రికవరీ పేరుతో పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని బంగారం వ్యాపారస్తులు ఆరోపిస్తున్నారు. 2009 నుంచి 2022 వరకు జరిగిన పలు చోరీల కేసులో పట్టుబడిన ఓ ముద్దాయి ఇచ్చిన సమాచారంతో శ్రీరంగం అనే బంగారం వ్యాపారిని పోలీసులు విచారణకు పిలిపించారని వ్యాపారస్తులు తెలిపారు. దొంగ చోరీ చేసిన 80 సవర్లు ప్రస్తుత విలువ ప్రకారం సుమారు 50 లక్షలు విలువ చేసే బంగారాన్ని గాని డబ్బు గాని కట్టాల్సిందేనంటూ పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారని మర్చెంట్స్ అసోసియేషన్ సభ్యులు ఆరోపిస్తున్నారు. సభ్యుడైనటువంటి శ్రీరంగం గారిని ఈరోజు దొంగ బంగారం కొన్నారనే ఆరోపణతోటి మన 2 టౌన్ స్టేషన్కి కమలాకర్ ఎస్ఐ గారు తీసుకురావడం జరిగింది. 2009 నుంచి 2022 వరకు జరిగిన దొంగతనాలన్నీ కూడా అతనే చేశాడు. ఆ ముద్దాయి మధ్యవర్తి ద్వారా ఇతనికే అమ్మాడు అనేది మాకు డిఎస్పీ గారు చెప్పడం జరిగింది. ఎంతో కొంత మీరు మాట్లాడుకొని ఆ అమౌంట్ కట్టి బయటకు రావడమే మంచిదనే అభిప్రాయాన్ని డిఎస్పీ గారు వ్యక్తపరుస్తున్నారు. వాళ్ళు ఎవరు చెప్పినా కానీ ఏ షాప్ చూపిస్తే ఆ షాప్కి వచ్చి బంగారాలు వీళ్ళకి అమ్మారు అని చెప్పేసి దొంగల మాట